హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. భగవంతుణ్ణి జగన్నాటక సూత్రధారి అని అంటారు. అంటే ఈ సృష్టిని సృష్టించింది ఆయనే. మనందరం కూడా ఆయన చేతే సృష్టించబడ్డాం. సృష్టికర్త భగవంతుడు. మనంతా పాత్రధారులం. అంతే. ఎలాగైతే ఒక స్టేజ్ మీద నాటకం జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి రాజు అందులో. ఆ నాటకం ఉన్నంత వరకు అతను రాజు. కోట ఉంటుంది, బిల్డింగ్లు ఉంటాయి, పని వాళ్ళు ఉంటారు, భటులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, ఏం చెప్పినా చేస్తారు. ఆర్డర్లు వేస్తాడు, వాళ్ళతోని అన్ని సేవలు చేయించుకుంటాడు. ఒకసారి నాటకం అయిపోయిన తర్వాత ఏముంటాయి ఫ్రెండ్స్? ఏమీ ఉండవు. కోట ఉండదు, బిల్డింగ్లు ఉండవు, పని వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఆర్డర్ వేస్తే వాళ్ళని వస్తారా ఫ్రెండ్స్? రారు. కానీ ఒక వ్యక్తి నాటకం వేస్తూ నిజంగా వాడు రాజునని ఫీల్ అయిపోయిండు. నాటకం అయిపోయినాక కూడా ఇంకా భ్రమ నుంచి బయటికి రాకుండా అలానే పక్కన ఉన్న వాళ్ళకి ఆర్డర్లు వేస్తాడు, అది తేపో ఇది తేపో అని. అప్పుడు ఎవరైనా తెస్తారా ఫ్రెండ్స్? అలాగే భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో మనంతా పాత్రధారులమే. మనకు కూడా ఉంటాయి అన్నీ. మనకాడ పని వాళ్ళు ఉండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు. ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, ఏం చెప్తే చేస్తారు. ఇంట్లో వాళ్ళని కూడా బెదిరించవచ్చు, భయపెట్టవచ్చు, అన్నీ చేయవచ్చు. ఎప్పటి వరకు? నాటకం ఉన్నంత వరకు. ఎలాగైతే స్టేజ్ మీద నాటకం అయిపోతుందో ఇలాగే ఈ జీవిత నాటకం కూడా అయిపోయినాక ఏమీ ఉండవు ఫ్రెండ్స్. ఎవరు రారు, ఏవి శాశ్వతం కాదు. అందుకే జగద్గురు ఆదిశంకరాచారి అదే అంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన అహంకారంతో చెడు కర్మలు చేస్తే ఇవేవి రావు మనతో, కర్మలు మాత్రం మనతో వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, అశాశ్వతమైన వాటి కోసం తాపత్రయం వదిలేసి శాశ్వతమైన ఆత్మ కోసం ధ్యానం చేయండి, జ్ఞానాన్ని సంపాదించండి, మంచి కర్మని చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.